వరుణ్, హాయ్ నిత్య. చాలా మారిపోయావే. అవును, మార్నింగే గడ్డం తీసుకున్నా. అవును, నువ్వేంటి ఇంత లావయ్యావు? కానీ ఇప్పుడే బాగున్నావు. ఏంటి ఇంకా ఇలాంటి జోక్సే వేస్తున్నావా? ఏంటి ఆ సైలెన్స్ అండ్ స్మైల్? మనకి దగ్గరైన వాళ్ళు కనిపిస్తే స్మైల్, దూరమైన వాళ్ళు కనిపిస్తే సైలెన్స్ ఆటోమేటిక్గా వస్తాయి నిత్య. వరుణ్, నిజం చెప్పు, నా మీద కోపంగా ఉన్నావా? ఆ రోజు నుండి నీకు కాంటాక్ట్లో లేను కదా. నో కాల్, నో టెక్స్ట్. నీ మీద కోపమా? నీకు రోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు నాకు అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చావు. ప్రేమలో ప్రేయసి ఎప్పుడు శాశ్వతం కాదు, ఆమె ఇచ్చే జ్ఞాపకమే శాశ్వతం. దేవుడు ఆడవాళ్ళకి ప్రేమను మర్చిపోయే వరాన్ని ఇచ్చాడు. అదే దేవుడు మగాడికి ఆ ప్రేమను జీవితాంతం గుర్తుపెట్టుకునే శాపాన్ని ఇచ్చాడు. వరుణ్, నువ్వు ఇక పెళ్లి చేసుకోవా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నిత్య, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకంటే నువ్వు నా లైఫ్లోకి రాకముందు ఒక తల్లిదండ్రులకి కూతురువి, నా లైఫ్లోకి వచ్చాక నా ప్రేయసివి, నా లైఫ్ నుండి వెళ్ళిపోయాక వేరే వాడికి భార్య అవుతావు, వాడి తల్లికి కోడలు అవుతావు, రేపు వాడి బిడ్డకి తల్లి అవుతావు, ఎల్లుండి అమ్మమ్మ అవుతావు. కానీ నాకు మాత్రం నువ్వు ఎప్పుడు ప్రేమించిన అమ్మాయివే. నా లైఫ్లో నీ ప్లేస్ ఎప్పుడు ప్రేయసిగానే ఉంటుంది. నిత్య, నువ్వు హ్యాపీగానే ఉన్నావా?